జాజిరెడ్డిగూడెం మండలం కొమటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసు మల్లేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు ఈ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేశారు మీరు? మేము ప్రస్తుతానికి పార్టీకి పరంగా చాలా చక్యంగా, చాలా మంచి విధంగా, చాలా ముందుకు దూసుకువెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రకారంగా దాన్ని ఎండగట్టడానికి ముందుగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. సార్, మీరు ఈ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మీరు అంటే ఎంతకాలం నుంచి కొనసాగుతున్నారు? మేము 2 years నుంచి. 2 years. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్లు 100 నుంచి 200 నుంచి 2000 పింఛన్లు, రైతు బంధం తీసుకొచ్చిన రైతులకి, కళాలలో ఇప్పుడు ఊళ్ళకే ఐకేబుల్ తీసుకొచ్చిండు. అట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఏమేమి పథకాలు అందినాయి మీ గ్రామ పంచాయతీలో? మాకు రైతు బంధు అందింది. అదే విధంగా చూసుకుంటూ పోతే రైతులకు వచ్చేసి రైతు బంధు అందింది. ఉచిత కరెంటు 24 hours ఇస్తుండ్రు రైతులకి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గతంలో రైతులకు 24 hours ఇక్కడ జమ్మి పుట్టేటట్టుగా వాటర్ ఇచ్చిండు. మీ ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో మీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇచ్చిన కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇవ్వడం వల్ల దానికి మొగ్గి ఇట్లా 10 ఏళ్ళు ఇచ్చినాం, ఒకసారి వీళ్ళకి ఇచ్చేద్దాం అనేసి మోసపూరిత హామీల వల్ల అట్లా ఓట్లు వేయడం తప్ప, కానీ దీనికి కేసీఆర్కి ఏమో అభివృద్ధి చేయలేదనేసి తప్పనడం. గత ప్రభుత్వ హయాంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలైంది మీ గ్రామంలో? పూర్తిగా అమలైంది. మాకు చాలా చక్కగా మంచి చదువు విద్యలో నో ప్రాబ్లం. వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమం? ఇక వ్యవసాయ రంగానికి పూర్తిగా 100% మంచిగా ఇచ్చాడు. ఏమేమి అంటే పథకం రైతులకు గతంలో ఉన్న గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, రుణమాఫీ కూడా పూర్తి కాలేదట గత ప్రభుత్వం వల్ల 1 లక్ష రూపాయలు పూర్తిగా రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ అయింది, ప్లస్ రైతులకు వాటర్ ఇచ్చిండు, రైతులకు 24 hours కరెంట్ ఇచ్చిండు, ప్లస్ రైతులకి ఊళ్ళకే ఐకేబుల్ తీసుకొచ్చిండు. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఎలా అమలు అవుతున్నాయి? ప్రజలు ఎలాంటి స్పందన ఉంది? ఇక 6 గ్యారెంటీలు అంటే ఇక జనం చూస్తూనే ఉన్నారు. ఒకటి మహిళలకి 2500 ఇస్తాడు, అది లేదు. 4000 పెన్షన్ ఇస్తాడు, అది లేదు. వంట గ్యాస్కి ఇస్తాడు, అది లేదు. 500 ఎక్కడ ఏది లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది లేదు. పూర్తిగా అది కూడా కాలే. ఇప్పుడు అంటే ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఇందిరా మిండ్లకు రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చినాయి అంటారు. వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి? అది ఇందిరా మిండ్ల కోసం, ఇందిరా మిండ్లు ప్లస్ రేషన్ కార్డులకే. మరి పేదల నిర్పేదలు ఏ విధంగా పంపిణీ జరుగుతుంది మీ గ్రామంలో? ఇంతవరకు రేషన్ కార్డులు ఒక్కరు కూడా అమలు కాలేదు మా దాంట్లో, మా ఊళ్ళే. మీ గ్రామానికి చెప్పడమే తప్ప కానీ ఇవ్వడం అయితే లేదు. ఎన్ని ఇండ్లు వచ్చినాయి మీ గ్రామానికి? అసలు ఇచ్చిందే లేదు, ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇంతవరకు. మరి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రేషన్ కార్డులు పంపిణీ జరిగిందా మీ గ్రామంలో? వచ్చింది, మాకు వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, రేషన్ కార్డు అయితే వచ్చింది. ఎంతమందికి ఇచ్చారు గతంలో? రేషన్ కార్డు గతంలో వేసి కొంతమంది పెట్టుకోరు, కొంతమంది పెట్టుకున్న వాళ్ళకి 100% రేషన్ కార్డు వచ్చింది. సార్, మా దృష్టికి మీ గ్రామ ప్రజలు చాలా సమస్యలు తీసుకున్నారు. రోడ్లు అయితే కొంచెం చినుకు పడ్డా కూడా బురదమయం అయిపోతుంది అంటున్నారు, చాలా ఇబ్బందులు కుదురవుతున్నాయి అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయి ఉంది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వస్తుంది అంతవరకు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేసి రోడ్లు కూడా బాగా బురదమయంగా ఉన్నాయి కదా మొత్తం. అప్పుడు శాంక్షన్ అయింది, ఇక సార్ కూడా వీలు పడలేదు, టైం వెళ్ళిపోయింది. ఎలక్షన్ కోడ్ పడడం వల్ల ఆగిపోయింది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్ళు మీకు అంతనే పూర్తి రోజు అవే వచ్చేది మాకు. మిషన్ కాకతీయ వల్ల చెరువు పురుగులు ఫుల్గా. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఎలాంటి ఈ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? మా ఊళ్ళో ఇంతవరకు సంక్షేమ పథకాలు అనేది ఒక్కటి రాలేదు. ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తుంది మా ఊళ్ళోకి ఒక్కరోజు వచ్చిన చరిత్రే లేదు. బస్సే రావట్లేదు, బస్సే లేదు ఊళ్ళకి. ఉచిత కరెంటు 500 రూపాయల గ్యాస్ అయితే రావలేదు. ఒకసారి ఏమో వచ్చింది, 2 times పడ్డాయి. తర్వాత ఇక ఇప్పటిదాకా 5 సార్లు నింపించినా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా పడలే. రైతులకు 2 లక్షల రుణమాఫీ కొంతమందికి అయినాయి, అవి కూడా కొంతమందికి కాలే. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ₹1 తీసుకున్నా కూడా అవి కాలే. 2 లక్షల 500 బోనస్ కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. ఇవ్వట్లేదు. అది 2 times పడ్డాయి నాకే, ఇక మిగతా వాళ్ళని పడలే. ఇప్పుడు ఎలా అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు గ్రామ ప్రజలు. మరి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారా? పరిష్కారానికి ఎట్లాంటి ఆలోచన అంటే ఇక ఎమ్మెల్యే గారి దృష్టికి మనం అయితే పోయేదేం కాదు.
కాంగ్రెస్ వాళ్ళు పోతే పోవాల్సింది తప్ప కానీ మనం ఏం దృష్టికి ఆయన ఇచ్చేది కాదు, ఆయన పెట్టేది కూడా ఏం లేదు అక్కడ. ప్రజా సమస్యల మా మీద దగ్గర కలవాలి కదా. పోసుకున్నా కూడా ₹1 లేదు అంటుంది. ఆయన ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. మరి మీకు గత 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నారు, అప్పుల పాలు చేసిరంటారు తెలంగాణ ప్రభుత్వం. ఏం అప్పులు చేయము, ఏం అప్పుల పాలు చేసినాం. ఇది అప్పుల పాలు చేసిన అధికార పక్షం అంటుంది కదా ఇప్పుడు. అధికార పక్షం ఏమంటది, మరి అభివృద్ధి కూడా అంతే చెప్పాలిగా. అప్పుల పాలు ఎంత చూపిస్తుందో అభివృద్ధి కూడా అంతే చూపించాలిగా. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి జరిగింది అంటారు? కాళేశ్వరం కట్టిర్రు, పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టిర్రు, అంబేద్కర్ అది కట్టిర్రు, చెరువులు పూడిక తీసిర్రు రైతులకి. ఇంకేం కావాలి? కాళేశ్వరం కడితే ఇప్పుడు మిషన్ పేరు ఇంటింటికి వాటర్ ఇస్తారు. కాళేశ్వరం కూలిపోయింది ఇప్పుడు, అది దానికి ఇప్పుడు దాంతో ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే 1,00,000 కోట్ల పైసలు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, ఏం ప్రయోజనం లేదు అది. అయితే 1 వీక్ బ్యాక్లోనే మా మాజీ మంత్రి గారు మొన్న ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దాని గురించి. స్వచ్ఛంగా తేటగా నీట్గా ఇప్పి తీసి చెప్పారు ప్రజలకే. మనం చెప్పాల్సింది కూడా అవసరం కూడా లేదు. దాన్ని కూలింది అనడం తప్ప కానీ నీళ్ళు ఇయ్యలేక ఇసుక దోపిడీ కోసం నీళ్ళు వదిలేసి ఇక కూలిందని చెప్పుకోవడం తప్ప ప్రజలలో ఏమి ఉండదు అందులో. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమం కల్పిస్తుంది? ఒడ్డు తడచడే తప్ప ఇక పోయేది లేదు. ఐకేబీలలో ఒడ్డు తడచడే తప్ప కానీ పోయేది లేదు. 2 నెలల దాకా అక్కడనే ఉండాలి ఐకేబీలలో ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి. విద్యా వైద్యం ఎలా అమలవుతుంది ఇప్పుడు? విద్యా వైద్యం వల్ల అయితే మంచిగా ఉందిలే. ఇక వైద్యం అంటే అంతకంతకు ఉంది, వైద్యంలో అంతే చెప్పదాల్సింది కూడా ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే అది ఇక అది అంతటినే ఉండిపోయింది. అది ఇప్పుడు సంవత్సరాల కాలం ముగిసి 18 ఏళ్ళు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉంది గ్రామంలో, మీ గ్రామంలో? అసలు స్పెషల్ ఆఫీసర్ వస్తుంటా రావట్లేదా, అసలు ఏముంది ఏం పోతుంది? స్పెషల్ ఆఫీసర్ కనీసం ఈ రోడ్డు పని చెట్టు కూడా పీకించే పరిస్థితి లేదు. అట్లుంది స్పెషల్ ఆఫీసర్ పని. అందుబాటులో ఉంటలేడా? ఎక్కడ ఉంటారు చూసుకోడా? అందుబాటులో ఉంటే గ్రామ పంచాయతీ అసలు ఏం నడుస్తుంది ఏం పోతుంది అని చూసుకోవాలిగా. సమస్యలు కూడా చాలా ఉన్నాయి అంటారు. అవును, వీధి లైట్లు లేవు. ఇప్పుడు వర్షాకాలం కనీసం వర్షాలు వస్తున్నాయి, బ్లీచింగ్ చేసే పరిస్థితి లేదు. దోమల కాలం చెట్లు పీకించే పరిస్థితి లేదు. స్పెషల్ ఆఫీసర్ పని అట్లుంది. ఇప్పుడు అంటే వర్షాకాలం కాబట్టి దోమల పెడతా ఉంటుంది, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. దానికి వీటిపై ఆరోగ్య శాఖ వాళ్ళు ఎట్లాంటి చర్యలు చేపడుతారు? కార్యదర్శి ఎలాంటి? మాకేం నేను ఇది గ్రామ సభ ఏదో పెట్టిరు ఆరోగ్య వాళ్ళు డాక్టర్లు పెడితే మాకేం సంబంధం లేదు, ఏదో సెక్రటరీని అడుక్కోవాలని అనేసి అంటారు, చేతులు ఎత్తేస్తారు వాళ్ళు. మీ ప్రజలు గ్రామ ప్రజలు కూడా డిమాండ్ చేస్తారు, ఇక్కడ బస్సు సౌకర్యం లేదంటారు. మరి మీరు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు మరి బస్సు విషయాలు? తీసుకొస్తే ఏమంటారు, రోడ్డు పడ్డాక ఇద్దాం అని అంటారు. రోడ్డు పడ్డాక కూడా బస్సులు లేవు. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన కాంచి ఇప్పుడు పోతే 5 కిలోమీటర్లు అక్కడికి పోవాలి. ఇక్కడ నుంచి 30-40 రూపాయలు పెట్టుకోవాలి. అక్కడికి 40 రూపాయలు పెట్టుకొని అవసరం పోతే ఒక 20 రూపాయలు ఛార్జ్. 20 రూపాయల ఛార్జ్ కోసం వీళ్ళు పోయేది కూడా ఆవాసం పుణ్యానికి ఒకనాడు పోతారు పల్లెటూరు నుంచి. ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ తప్ప బస్సులు వాళ్ళు రోజు డైలీ వస్తుంటారు పోతుంటారు. మన పల్లెటూరులో ఎక్కడ వస్తుంటారు ఎక్కడ పోతుంటారు, వేస్ట్ తప్పది. ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది. ఓకే, ఎలక్షన్ అంటేనే ఏమంటారు, మందు డబ్బును ఎరగజూపుతారు ఓటర్లకు. ఓకే, ఓటు అనేది పవిత్రమైనది. మరి ఆ పార్టీలు కూడా ప్రజలపై ప్రలోభాలకు గురి చేస్తారు. వీటిని రూపుమాపాలంటే ఒక పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఓటర్లకు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మేము ₹1 ఇవ్వము, మా దగ్గర డబ్బులు కూడా లేవండి సార్. అసలు డబ్బులు లేవు, డబ్బులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మేము అధికార పార్టీల్లో అధికారం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారేమో మనకు తెలియదు. కానీ కాకపోతే మేము ఏమైనా స్వచ్ఛందంగా మేము ఓటు అడుగుతాం, మేమే గెలుస్తాం రేపు రాబోయే ఎలక్షన్లలో. ఇప్పుడు పనికార పథకం ఉంది కదా, వ్యవసాయానికి అనుసంధానం చేయంటారు, కూలీలో కొడుతుందంటారు, ఎట్లా ఉంటుంది అంటారు చేస్తే? వ్యవసాయ రంగానికి చేస్తే మంచిగానే ఉంటుంది, బెటర్గానే ఉంటుంది. అది వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ చేయడం అయితే చేస్తే బాగానే ఉంటుంది, లేక చేయలేకపోతుంది గవర్నమెంట్. మరి కొన్ని రోజులు కూడా పెంచుకుంటే బాగుంటుంది. 100 రోజుల నుంచి 150 డేస్ అట్లా పెంచితే 150 డేస్ బాగుంటుందని నేను. గత ప్రభుత్వం ఆయనలో బెల్ట్ షాపులు అట్నే కొనసాగినాయి. ఇప్పుడు కూడా అవి బెల్ట్ షాపులు అట్నే ఉన్నాయి. దానివల్ల ఎంతో మంది తాడు బానిపోయి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. వీటి నియంత్రణ జరగాలంటే ఎట్లా ఏం చేయాలంటారు? ప్రభుత్వాలకు ఏం సూచన చేస్తారు మీరు? ప్రభుత్వానికి ఏం సూచన చేస్తున్నాం, ప్రభుత్వాలు బెల్ట్ షాపులు ఇంకా పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించడానికి ఏం ఉండదు. ఇక తాగి సావని వాళ్ళు సావని 200 ఇప్పుడు 180 రూపాయలు ఉన్నది 200 పెంచుకుంటూ పోవడం తప్ప కానీ తగ్గించేది ఏం ఉండదు. ఇక తాగి సావని వాళ్ళు సావని అన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కోతులు పెడితే బాగుందంటారు గ్రామ ప్రజలు. కోతుల వల్ల గతంలో ముఖ్యమంత్రి ఆ కోతులు వాపసు అడుగులో పోవాలి, వాపసు ఆనలు చేలకు రావాలని నినాదం, ఆ కోతుల నియంత్రణ జరగలేదు.
ఇప్పుడు కూడా ఆ కోతులు అట్లనే అంటే గత ప్రభుత్వం తగ్గదు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా నియంత్రించే అవకాశాలు కనపడతలేవు. ప్రజలు ఏమంటారు అంటే ఇంట్లో కూరగాయ చెట్లు కూడా బతకనిచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఓకే. మరి వీటికి నియంత్రణ జరగాలంటే ఎట్లా, ఎవరు ముందుకు వచ్చి వీటిని? ఈ గ్రామ పంచాయతీ ఏమంటది అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ కొద్దిగా తీసుకుంటే బెటర్గా ఉంటుంది తప్ప, కానీ గవర్నమెంట్ ఏం చేయలేదండి దీని మీద. గవర్నమెంట్ గ్రామ ప్రజలు చాలా పంచాయతీ ఇబ్బంది పడతారు, ఇంట్లోకి వచ్చి కూడా కలుస్తాయి. అవును, అది వాస్తవం. ప్రతి ఊర్లో అదే పరిస్థితి ఉంది, కానీ గవర్నమెంట్ చెప్తే ఇక గవర్నమెంట్ కు కూడా అంతే నిపుల మీద నీళ్ళు చల్లినట్టుగా ఉంటుంది. యువత కూడా బాగా డ్రగ్స్ కు, మద్యానికి, బెట్టింగ్ యాప్లు పాల్పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అవును. వాటికి అంటే రూపు మాపాలంటే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు యువకులకు? యువకులకు అనేసి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్కూల్కి పోతుర్రు, స్కూల్ నుంచి మధ్యలో ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తారు, లంచ్కి పోయేది లేదు, బయట నుంచి బయటకే పోతుర్రు. ఆ సినిమాలు అంటారు, షికార్లు అంటారు, అది అటుపోతుంది. ఇక డ్రగ్స్ ఒకరు తెచ్చేటోడు ఉంటారు, దానికి వీళ్ళు చేస్తానికి బాగానే ఉంటుందండి. అది ఏంటంటే ఉపాధి చక్కగా దొరకక ఇంటికాడ తల్లిదండ్రులు కూడా చక్కగా దిద్దుకోవాల్సిన పరిస్థితి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటారు. ఓకే. మరి ఆ సమస్యల పరిష్కారానికి రేపు మీరేమైనా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా? మేము ఖచ్చితంగా ప్రతి గ్రామ సభలో ప్రతి విషయం ఎంటగడుతూనే వస్తాం. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మరి ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు? మేము మంచి ఇదిగా ముందుకు సాగుతామని, ఖచ్చితంగా గెలుస్తామని మాకు పట్టుదల ఉంది. ఎన్ని సీట్లు గెలుస్తారు? ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం? ఖచ్చితంగా మీ సర్పంచ్ సీట్ మాదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.